ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 125వ కీర్తన 2వ వచనం. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. యెరూషలేము చుట్టూ రక్షణగా పర్వతాలు ఉంటాయండి. దేవుడు తన ప్రజల చుట్టూ కూడా దేవుడు అలా ఉంటాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకి ఏ హాని కలగకుండా దేవుడే అడ్డుగా ఉండి మనల్ని కాపాడేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన దూతల్ని పెట్టి మనల్ని కాపాడేటువంటి దేవుడై ఉన్నాడు. మనము ఎక్కడికి వెళ్ళినా మనకి రక్షణ అనేది ఉండదండి. మనం ఎక్కడికి వెళ్ళినా గాయపడతాం. మనం గాయం రేపేటువంటి ఎక్కువ ఉంటాయి. అది మనుషులైనా లేదా ఇతరులు ఏదైనా కూడా మనం బాధపడతాం, కానీ సంతోషించేది ఈ లోకంలో ఏది లేదండి. లేదా మనం సంతోషించాలంటే పాపంలో సంతోషించచ్చాము, కానీ మంచి కార్యాలు చేసి సంతోషించేదనంటే ఈ లోకంలో అది ఆ రేటింగ్ చాలా తక్కువగా ఉంటుంది. మనము దేవుని పని చేసి మనం దేవుళ్ళు సంతోషించే బిడ్డలుగా ఉండాలి. యేసు క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తినేదానికో లేదా ఎక్కడ కూడా సంతోషించలేదు, కానీ ఆయన పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనకి పిరికాత్మ ఇవ్వలేదు, కానీ ఆయన జీవం కలిగిన ఆయన పరిశుద్ధాత్మను ఇచ్చాడు. మనము ఈ లోకంలో భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే చెప్పాడు, పర్వతం యెరూషలేముకి ఎలాగుంటాయో రక్షణగా నేను నీకు నా ప్రజల చుట్టూ అలా ఉంటాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఆయన ప్రజలం, మనం ఆయన మేపు గొర్రెలమండి. మనం దేవుని పక్షంలో ఉండాలి. మనము దేవుడికి విరోధంగా ఉంటే మనం సాతాను పక్షాలు ఉన్నట్టు. సాతాను పక్షాలు మనం ఎప్పుడైతే ఉంటామో మనం చాలా ఇబ్బంది పడాలి, మన నరకంలోకి వెళ్తాం. ఈ లోకంలో మనకి సంతోషాలు కలుగుతాయేమో, ఈ లోకంలో మనకి అన్నీ వస్తాయేమో, ఏది మంచి మార్గంలో రావండి. ఏదైనా దుష్ట మార్గమే. ఒకరిని మోసం చేసి ఒకరిని పడగొట్టి చెరగొట్టి మనకి పుచ్చుకొని మనం సంతోషించినా కూడా మనం పరలోకానికి వెళ్ళలేం. మనం నిజంగా సంపాదించుకుంటేనంటే మన మనసుకి శాంతి ఉంటుంది. మనం ఒకరిని ఎప్పుడైతే మనం ఒకరిని ముంచి మనం సంపాదించుకుంటామో, మనం ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితం యావత్తు దేవుడికి సమర్పించాలి. దేవుడు ప్రతి ఒక్కటి కొలుస్తూ ఉన్నాడు. ఈ బిడ్డ ఎలా ఉన్నాడో మన హృదయము అంతరంగాలు ఎరిగిన దేవుడు అండి. మనకి మన నోటికి ఏ మాట అయితే మన నోటికి వస్తుందో ఆ మాట మన నోటికి రాకమునిపే దేవుడికి తెలుసండి. ఏమంటే మనం సృష్టించిన సృష్టికర్త, మనల్ని కన్న దేవుడు, మనల్ని కర్త కర్మ క్రియ ఈ లోకాన్ని సృష్టి ప్రతి ఒక్కటి దేవుడే సృష్టించాడు. ఆయన మూలంగానే సృష్టి కలిగింది. కాబట్టి మనం దేవుణ్ణి వెనక వేసే బిడ్డలుగా ఉండకూడదు. మన జీవితం మన చేతుల్లో పెట్టాలి. మన జీవితం మన చేతుల్లో ఉంటే నాశనం చేసుకుంటామేమో, లేదా మన తల్లిదండ్రుల చేతుల్లో పెడితే కొన్నిసార్లు ఈ లోకపరంగా ఆస్వాదింపబడ్డా కూడా ఆత్మీయ జీవితంలో ఎదగకపోవచ్చేమో, కానీ దేవుడు చేతుల్లో పెట్టి ఈ లోకంలో మనకి డబ్బు లేకపోయినా మనల్ని దేవుడు పస్తు పెట్టడండి. మనము దేవుని బిడలుగా ఉంటే మనకి ఏమి లేకుండా మన దేవుడి పక్షాన ఉంటే దేవుడు మనల్ని పస్తు పెట్టడు. ఒకవేళ పస్తున్నా కూడా నీళ్లు తాగైనా దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. దేవుడు ఎలాగో దేవుడు మనకి ఆహారము మన కడుపు నింపేటువంటి దేవుడు. ఆయనకు తెలియదు ఆయన బిడ్డ ఆకలితో ఉన్నాడో లేదని. కాబట్టి దేవుడు ఎలాగో అలాగా మనకు మార్గం లేని దగ్గరైనా మార్గము తెలవగల సముద్రుడు. కాబట్టి ఆయన మన చుట్టూ కంచె వేస్తాను, ఆయన కాపుదల ఉంచుతానని చెప్తున్నాడు. మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు యోబు గారిని చూసుకున్నప్పుడు యోబు గారి చుట్టూరు దేవుడు కంచె వేశాడండి. ఇప్పుడు మన చుట్టూరు కూడా దేవుడు కంచె వేయాలి అని ఆశపడుతున్నాడు. అయితే దేవుడు కంచె కోసం మనం దేవుడి పక్షంలో ఉన్నామా? ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ నేత్రాశ జీవడమ్మానికి మనం లోనవుతున్నామా? లేదా దేవుడి పక్షాన ఉన్నామని మనల్ని మనం ప్రతిరోజు పరీక్షించుకునే బిడ్డలుగా ఉండాలని. మన జీవితం యావత్తు దేవుడికి సమర్పించాలి. మనుషులు ఏం చేస్తున్నారంటే మనం ఎదగుతుంటే కొంతమంది వారవులేని మనుషులు ఉంటారు. మనం మనుషులతో కాదు, మనుషులు ఉండే దురాత్మ సమూహాలు వాళ్ళని అలా పనిచేసేటట్టు చేస్తాయి. కాబట్టి దేవుడు వాక్యం ఒక సెలవిస్తుంది, మీరు పోరాడేది ఈ లోకం నుండి మనుషులతో కాదు, దురాత్మల సమూహంతో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకరోజు మనల్ని ఎవరైతే దూషించారో, ఎవరైతే ద్వేషించారో, నాకు మాట ఎవరైతే మనల్ని అన్నారో, ఎక్కిరించుకున్నారో, ఒక రోజు ఖచ్చితంగా వస్తుందండి. ఆ రోజున ఓళ్ళే పశ్చాత్తాపడి మన దగ్గరికి దేవుడే తీసుకొని వస్తాడు. మనం ఎవరి మీద కోపం పెంచుకోవాల్సిన అవసరం లేదు, ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు, లేదా పగ తీర్చుకోవాలి అనే ఆలోచన మనకు వద్దండి. దేవుడు మన చుట్టూరు మనకు తోడై ఉంటానన్నారు. మనుషులైతే మనము తోడై ఉంటానని చెప్తారు, తప్పి వెళ్ళిపోతారు. దేవుడు అలా చెప్తాడా? దేవుడు అబద్ధమాడ జాలని దేవుడు అండి.
దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా దేవుడు మాటలుంటాయి. దేవుడు పరిశుద్ధమైన దేవుడు. మనం ఎప్పుడైతే మన దేవుడి మీద ఆధారపడతామో, పూర్తిగా ఆయన మీద ఆనుకుంటామో, ఆయన మనల్ని వదలడు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, యేసు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లుగా యేసు నీ ప్రజలైన మా చుట్టూరు మీరు ఉంటానన్న దేవా స్తోత్రమయ్యా. మాకు రక్షణ ఇస్తానన్న దేవా స్తోత్రమయ్యా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మాకు ఈ లోకంలో ఎటువైపు పోయినా కూడా మేము ఇబ్బంది పడాలా, బాధపడాలా, కష్టంలోకి వెళ్ళాలా, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఈ లోకంలో వేసి అన్ని మార్గాలు మూసుకొని పోయినా కూడా మార్గం తెలవగల సమర్థుడా మీకు స్తోత్రమయ్యా. మీ బిడ్డల్ని మీరు ఫస్ట్ పెట్టరయ్యా. మీ బిడ్డలు మీరు ఎలాగో అలాగ పోషించుకునే దేవా స్తోత్రమయ్యా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కాబట్టి మేము అలా ఉండాలంటే ఈ లోకం మీద ఆధారపడకుండా పూర్తిగా మీ మీద ఆధారపడాలయ్యా. మాకు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మాకు ప్రతికూలంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా, మాకు ఎలాగున్నా మాకు అనవసరమయ్యా. మేము మీ పక్షంలో ఉంటే మా పక్షాన్ని యుద్ధం చేసేది యెహోవాయే అని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా పక్షాన్ని యుద్ధం చేసేటువంటి దేవా, మా బాధలు, మా కన్నీళ్ళు అవన్నీ తుడిచేటువంటి దేవా మీకు స్తోత్రమయ్యా. మా చింత యావత్తుని ఎప్పుడైతే మీ మీద మోపుతామో, మీరు గొప్ప దేవుడు. మీరు మాకు అక్షయ కిరీటం ఇస్తారు, జీవ కిరీటం ఇస్తారయ్యా. మీ పరలోకంలో మమ్మల్ని ఉంచుకుంటున్న దేవా, మేము పరలోకానికి వచ్చి దాన్ని సహాయం చేయండి. మీ కుడిపాశంను కూర్చున్న దాన్ని సహాయం చేయండి అయ్యా. అదేవిధంగా ఈ లోకమనే పరుగు పందెంలో మేము ఉన్నామయ్యా. అదేవిధంగా మా జీవితాన్ని, మా పరుగును మేము కరముట్టించే మంచి మనసును దయచేయండి. మా చుట్టూ కంచె వేస్తానన్నారు. అదేవిధంగా నీ ఆత్మను మాకు దయచేస్తానన్నారు. ప్రతి ఒక్క సమస్యలు తీరుస్తానన్నారు. ఎప్పుడు తీరుస్తారంటే ఎప్పుడైతే మీ బిడ్డలుగా ఉంటామో అవన్నీ పోతాయి. మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని సాతాను చదువున ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.